డేవిస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పొరపాట్లు జరిగాయి అనమాట. అరవింద్ గారు మీతో సినిమా తీయాలని చాలా ప్రయత్నించారు. అంటే ఆ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మీతో సినిమా తీయాలని పక్కాగా చూస్తున్నారు. ఆ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి? అల్లు అరవింద్ గారు. వేరే పార్ట్నర్‌షిప్‌లో చేయాలనో కరెక్టేనా? అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారు కాదు, అశ్విని దత్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. వాళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్పా? వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్. హ్మ్. అశ్విని దత్ గారు ఫోన్ చేశారు, అమ్మ ఇలాగా ఒకసారి కలవాలి రా అని. ఓ రాధాయి దృశ్యం పెళ్ళి టైంలో, ఓ రాధాయి దృశ్యం పెళ్ళి టైంలో శ్రీకాంత్ గారు చాలా చాలా బాగా చెప్పేవాళ్ళు నా గురించి బయట. హ్మ్. మేబీ దానివల్లే జరిగి ఉండొచ్చు. శ్రీకాంత్ గారు చిరంజీవి గారికి వాళ్ళకి షో చేశారు ప్రసాద్ ల్యాబ్లో. చూసి పాటలు ఎవరు ఏంటి అంటే అంత డైరెక్టరు బాగా బాగా ఆలోచిస్తాడు అన్నట్టుగా చెప్పారు అని తెలిసింది నాకు తర్వాత. హ్మ్. అప్పుడు అశ్విని గారు పిలిచారు, చిరంజీవి గారికి ఏమైనా కథలు ఉన్నాయమ్మా హ్మ్. అంటే, చిరంజీవి గారికి ఆ కథ అసలు మా ఊహల్లోనే లేదు అసలు. మనం సరే శ్రీకాంత్ గారు అంటే నెక్స్ట్ జగద్బాబు గారితో జరుగుతున్నాయి సిట్టింగ్స్. మనకు తెలిసిన విద్య కథలు చేయడమే కదా, ఉన్నా లేకపోయినా సరే ఉంది, చేస్తాం సార్. ప్రభాస్తో కూడా చేయాలమ్మా, ప్రభాస్కి ఏదన్నా కానీ అంటే నాకు ముందు ప్రభాస్ ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. హ్మ్. ప్రభాస్కి చెబుదాం కదా, చిరంజీవి గారికి ఒక కథ చెబుదాం అని చిన్నపిల్లాడితనం మరి ఏంటో తెలియదు. చిరంజీవి గారికి చెప్పేసి వెంటనే ప్రభాస్కి చేసి ఇలాగా చేద్దామని వచ్చాం. ఆ తర్వాత రోజు అరవింద్ గారు పిలిచారు, సార్. అందరివాడి ప్లేస్లో సినిమా చేయాలి. ఓకే. అందరివాడు సీన్ వైట్లా నేనా అని ఒక జరుగుతోంది. జరుగుతున్న టైంలో సరే అది అయిపోయి అది సీన్ వైట్లకి వెళ్ళిపోయింది. హ్మ్. వెళ్ళిపోయాక అరవింద్ గారు ఏమన్నారంటే, నువ్వు మా బ్యానర్కి ఒక సినిమా చెయ్యి, శ్రీకాంత్ గారు ప్రభుదేవ ఇలాగా హిందీలో ఢమాలో సినిమాది ఏదో ఢమాలో ఏదో గోపాలరావు గారు అమ్మాయి సినిమాని హిందీలో చేశారు. హ్మ్. దాని టైటిల్ ఏదో గుర్తు రావట్లేదు. ఆ సినిమా నేను చూశాను. ఆ సినిమాని చేయాలని నేను ట్రై చేస్తున్నా. చాలా సూపర్ కన్ఫ్యూజన్ కామెడీ, సార్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. అరే భలే ఉంది ఈ సినిమాని చేద్దాం తెలుగులో, ఎలా చేద్దామని శ్రీకాంత్ వేణు ఇలాగ ఏదో అనుకుంటుంటే ఈయన కరెక్ట్గా ఆ సినిమా చెప్పారు. ఈయన చెప్పంగానే అరే భలే కుదిరేసిందని, సార్ నేను కూడా ఇదే అనుకుంటున్నాను చేద్దామండి అని. అంత కథ అది జరుగుతోంది. ఇంకా సడన్గా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది నాకు ఎవరేం చెప్పట్లేదు. అది తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, కేవాసు గారు, గోపాలరావు గారు అమ్మాయి డైరెక్టర్, ఆయన చేయటం వల్ల ఆయన నేను చేస్తాను ఈ సినిమా, ఆయనే ఆ సినిమా డైరెక్టర్ చేసుకుంటానంటే, సరే వీళ్ళు చేయాలనుకుంటున్నారు కదా ఆ సినిమా. సో మళ్ళీ ఇంకొక ఇప్పుడు నాకు రావటం వల్ల ఏంటంటే ఈ కథ పోద్ది వాళ్ళకి, ఈ కథ నచ్చింది వాళ్ళకి. వేణు శ్రీకాంత్ కాంబినేషన్ బాగుంది. అవును. శ్రీకాంత్ ప్రభుదేవ ఈ కాంబినేషన్ పోద్ది అని వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళిపోయారు. సార్. ఆ కాంబినేషన్కి వెళ్ళిపోయారు, వాసు గారి కాంబినేషన్కి. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా చేశారు. ప్రకాష్ రాజు వాళ్ళని పెట్టి వాళ్ళు చేశారు. ఇంకా ఆ టైంలో అలా మిస్ అయిపోయింది ఆ సినిమా. అండ్ దేనికైనా రెడీ విషయానికి వస్తే సార్, కమర్షియల్గా మాట్లాడంటే ఆ రోజుల్లో ఇప్పటి టైర్ 1 స్టార్స్ రైజింగ్ టైం అది. వాళ్ళందరూ కొట్టే మార్కెట్ షేర్ ఎంతైతే ఉందో ఆ రోజుల్లో ఆ సినిమా 30 చిల్లర గ్రాస్. అవును, పైన వచ్చింది, చాలా పెద్ద నెంబర్. అవును, అంటే అదే చాలా మంచి నెంబర్. హైయెస్ట్ మెంబర్లో ఇది కూడా ఒకటి. అవును అవును. అంత పెద్ద సినిమా తీసిన తర్వాత నాగేశ్వర రెడ్డి గారు మోహన్ బాబు గారి కాంపౌండ్ వదిలి బయటకు వచ్చి ఒక సినిమా తీసుంటే ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండేవారు. నెంబర్స్ మారిపోయిండాయి. ఎందుకు మీరు మోహన్ బాబు గారి కాంపౌండ్ వదిలి బయటికి రాలేకపోయారు? ఎందుకు ఆ కాంపౌండ్ మేబీ నన్ను మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి మేబీ నాకు చాలా ఇష్టపడ్డారు. ఆయన నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు. పెద్ద కాంపౌండ్. ఇంకొకటి, బయటికి వెళ్ళి నువ్వు సినిమా చేయకూడదని ఆయన అనలేదు. బయట సినిమాలు చేసుకోమ్మా అన్నారు. అప్పుడే బెల్లంకొండ సురేష్ గారి సినిమా బాలకృష్ణ గారి కాంబినేషన్లో చేద్దామని ఇది కూడా అప్పుడే వచ్చింది. అది అవ్వక
బెల్లంకొండ సురేష్ గారికి ఆయనే నిర్మాతగా మనోజ్తో చేద్దాం అనుకున్నాం. ఉమ్, అది అవ్వక వాళ్ళ అబ్బాయి హీరోగా సినిమా చేయాల్సి రావడం, ఆయన అటు వెళ్ళిపోవడం, నేను కరెంట్ తీగ మళ్ళీ మోహన్ బాబు గారి కంపెనీలో చేయాల్సి రావడం జరిగింది. కరెంట్ తీగ ఎప్పుడైతే అక్కడ కమిట్ అయ్యానో, అంటే దేనికైనా రెడీ రన్నింగ్లోనే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఓకే. నేను అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి బయటకు వచ్చి సినిమా చేస్తుంటే అప్పుడు నేను రవితేజ సినిమా ఉమ్, మేబీ చేసి ఉండేవాడిని. అది జరిగేది ఆ టైం. ఉమ్, కరెక్ట్గా ఆయన చేయాలనుకున్నారు, నేను చేయాలని, అంటే ఈజీగా అయిపోయేది టైం. సార్. ఆ టైం ఈజీగా అయిపోయే టైం అది. కథ కూడా కుదిరేది. కోన వెంకట్, గోపి, రవి అందరూ ఉన్నారు. ఖచ్చితంగా కథ సెట్ చేసేవాళ్ళు. 100% అయిపోయేది. కరెంటు తీగకి నేను అడ్వాన్స్ తీసుకోవటం వల్ల ఉమ్, 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ కాంపౌండ్లో. మనోజ్ ఒక రెండు సినిమాలు అలాగా వాళ్ళు ఆ కాంపౌండ్లో, మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సినిమా, ఇట్లాగా సినిమాలు పడ్డాయి. వాళ్ళ సినిమాలు జరిగాయి కానీ నేను అనుకుంటున్న కథ అక్కడ జరగల, ఉమ్, లేట్ అయిపోయింది. అప్పుడు తమిళ్లో హిట్ అయిన వర్తపడద వారి సంఘం తీసుకొని కరెంటు తీగ చేసాం. సార్. ఆ తర్వాత అది ఏమైపోయిందంటే, ఈ మోహన్ బాబు గారి కాంపౌండ్లోనే ఇతను ఉంటాడు, బయట రాడు, బయట చేయడు అన్న ఒక ముద్ర. ఆ, అనుకుంటారుగా మామూలుగా. ఉమ్, అనుకొని లైట్ తీసుకున్నారు నన్ను. ఉమ్, ఇంకా ఓకేలే వాళ్ళు అలా ఉంటాడు, కనిపించడం ఓకే, నువ్వు అంత మోహన్ బాబు గారి కంపెనీ కదా అన్నట్టుగా అయిపోయింది. ఉమ్, బట్ అలా ఏం లేదు. వాళ్ళు బాగా, మోహన్ బాబు గారు నాకు చాలా ఇష్టం. ఆ, చాలా చాలా బాగా చూసుకుంటాడు ఆయన. హాస్పిటాలిటీ, ఆయన ఇచ్చే వాల్యూ కానీ చాలా ఇదిగా ఉంటుంది. అలా ఒక కాంపౌండ్కి అవ్వాలని కాదు కానీ అనుకోకుండా అనుకోకుండా జరిగిపోయింది. అయితే నేను మళ్ళీ అదే అడుగుతున్నాను సార్. ఆ కాంపౌండ్తో మీకు ఇంచుమించు చాలా సంవత్సరాల ప్రయాణం ఉంది. 14 ఇయర్స్. ఆ, అన్ని సంవత్సరాల ప్రయాణం ఉంది. సో ఆ మనుషుల గురించి, ఆ కుటుంబం గురించి బయట కొంతమంది పనిగట్టుకొని మాట్లాడే మాటలు మీరు వినుంటారు. అవును. సో కానీ వాళ్ళ ఆతిథ్యాన్ని వాళ్ళని దగ్గరించి చూసిన మనిషి మీరు. మీరు మాట్లాడితే వాళ్ళ విలువ తెలుసద్ది, వాళ్ళ స్థాయి తెలుసద్ది, వాళ్ళ గుణం తెలుసద్ది. సో మీ లైఫ్లో ఆ కుటుంబం మిమ్మల్ని చూసుకున్న అత్యద్భుతమైన సందర్భం గురించి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఒకటి కాదు, బోల్డ్ అని ఉంటాయి. వాళ్ళు చాలా బయట చెప్పుకునే ప్రాపగాండకి అక్కడ డైరెక్ట్గా చూడటానికి సంబంధం ఉండదు. సార్. చాలా మంచి మనుషులు వాళ్ళు, చాలా వెరీ నైస్ పర్సన్స్. విష్ణు, మనోజ్, లక్ష్మి గారు మనుషులకు ఇచ్చే వాల్యూ, వాళ్ళ దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళకి ఇచ్చే వాల్యూ, బయట మనుషులకు ఇచ్చే వాల్యూ, ఇట్స్ వెరీ నైస్. మోహన్ బాబు గారు అయినా వాళ్ళకి ఒక క్షణం ఒక చిన్న షార్ట్ టెంపర్ ఉంటుంది. ఆ టైంలో మాట అనేస్తారు, ఉమ్, లేదా ఒక మాట మనసులో తీసుకుంటారు. ఉమ్, అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఆ పాయింట్లో. ఉమ్, అది చాలా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారని నా ఫీలింగ్. సార్. ఇప్పుడు మన 10 మందిలో ఉన్న 100 మందిలో ఉన్న మోహన్ బాబు గారు మనసులో ఏమనుకున్నారా అది అనేస్తాడు ఆయన. ఉమ్, ఆ లౌక్యం, ఆ గుట్టు లేకపోవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యారేమో బయట జనంలో మోహన్ బాబు గారు మాటలు. ఇంకా దాన్ని అందరికీ ఆపాదించారు. సార్. విష్ణుకి, లక్ష్మికి, అందరికి ఆపాదిస్తారు. మనోజ్ దానికి కొంచెం పక్కొచ్చి తను ఓన్గా మాట్లాడి తను క్రియేట్ చేసుకున్నాడు ఒక ఇది. లేకపోతే యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ మోహన్ బాబు గారికి ఉన్న ఇమేజ్కి వాళ్ళు ఒక స్టార్ హీరో ఇమేజ్, మెయిన్ ఈ ప్రాపగాండ వల్ల డ్యామేజ్ అయిన ఫ్యామిలీ ప్రాపగాండ. సార్. పనిగట్టుకు ప్రాపగాండ అంటే ఒకళ్ళు చేస్తున్నాడని కాదు, ఇప్పుడు వీళ్ళెవరు లేనప్పుడు కూడా ప్రాపగాండ ఇంతకుముందు కూడా ఉందిగా. నేను ఆ కాంపౌండ్లోకి వెళ్ళకముందే ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కాదు, అసలు నేను ఇండస్ట్రీకి రాకముందే పేపర్లో వేసేవారు. అదేంటో మరి నాకు తెలియదు. మోహన్ బాబు గారు కోపమంట, మోహన్ బాబు గారు కొడతారంట, మోహన్ బాబు గారు తిడతారంట. మోహన్ బాబు గారు తిడతారు, ఓ మాట అంటారు, బట్ పనిచేసి తప్పు జరిగితే మోహన్ బాబు గారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఒక పని చెప్తాం మీకు క్లారిటీగా, ఆ పని 10 రోజులు చేస్తానంటే 15 రోజులు టైం ఇస్తారు. ఓకే. 15వ రోజు ఇవ్వకపోతే 16వ రోజు అడుగుతాడు. 20 రోజులకు ఇచ్చావనుకో నిన్ను తిడతారు. ఆ తిట్టడంలో లౌక్యం ఉండదు, సాఫ్ట్నెస్ ఉండదు, ఇంకా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఆ కోపంలో మాట్లాడే మాటల్ని బయటికి తీసుకెళ్ళి, ఇప్పుడు లొకేషన్లో, ఇప్పుడు స్పాట్లో, ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ ఆడియో ఫంక్షన్స్లో ఆయన మాట్లాడే కదా ఎక్కువ ట్రోల్ చేస్తుంటారు వీళ్ళు. ఇప్పుడు ఏవిఎస్ గారినో ఆలీ గారినో మైక్ తీసుకొని ఎరా ఆలీ అంటాడు, రా అంటావా ఆలీని అంటాడు. ఆయనకి రిలేషన్ అలాంటిది, బాండింగ్ అలాంటిది.
అది తప్పే ఉంది. రజనీకాంత్ గారిని రా అంటావా? రా అంటే వాళ్ళ స్నేహం అది. డయాస్ మీద అంటావా అంటే, స్నేహం నేను అనొచ్చు. మీరు అనకపోవచ్చు. హ్మ్. ఒకరి క్యారెక్టర్ ఒకలా ఉంటది. ఇప్పుడు అక్కడ ఉన్న రజనీకాంత్ గారికి ఎవరికీ లేని ఇబ్బంది జనానికొచ్చేస్తది ఏంటో మనకు సో అర్థం అవ్వదు. సో ఈళ్ళ పైన దుమ్మెత్తిపోయటం. అది అస్సలు కరెక్ట్ కాదు. అసలు అది మోహన్ బాగారు చాలా వెరీ నైస్ పర్సన్. నా 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 పాయింట్ ఆఫ్ వ్యూలో. విష్ణు ఆల్సో వెరీ గుడ్ ఫెలో. వెరీ గుడ్ పర్సన్. ఆహ్, బ ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం గాని, ఆడిలా అయిపోవాలి, ఈడిలా అయిపోవాలని గాని, ఒక బ్యాడ్ టాపిక్కు ఆ కాంపౌండ్‌లో నేను విన్నదే లేదు. వేరే హీరోల సినిమాలు హిట్లు అసలు నాశనం వాడు పోవాలి, ఈడు పోవాలి, ఆడి సినిమా పోవాలి, ఈడి సినిమా పోవాలి. లేదు. ఎప్పుడూ ఉండదు. హ్మ్. ఎప్పుడూ ఉండదు. ఓకే. ఆ!